హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా, హెల్తీగా ఉన్నాను. మీరు కూడా అలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ 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 డోంట్ మైండ్, వీడియో లేట్ అయిపోయింది. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఇన్ని ఆబ్స్టికల్స్ వస్తాయి అని అస్సలు అనుకోలేదు. వీకెండ్, రంజాన్ హాలిడేస్, పిల్లలు హస్బెండ్ ఇంట్లోనే ఉండడం, స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టడం, పైగా పోస్ట్ చేయాలి, వాయిస్ ఓవర్ చెప్పాలి అని కూర్చుంటే చాలు పిల్లలతో ఏదో ఒక పని వచ్చేస్తుంది. అన్నీ దాటుకొని పోస్ట్ చేద్దాం అనుకుంటే అస్సలు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, రెయిన్స్ వల్ల కరెంట్ లేక ఇలా అయిపోయింది. ఓ మై గాడ్, ఇన్ని ఆబ్స్టకల్స్ వస్తాయని అస్సలు అనుకోలేదు. ఇద్దరు పిల్లలతో ఇంత హడావిడిలో 13 to 15 మెంబర్స్కి కుక్ చేయడం అంటే చిన్న పని కాదు. ఎలాగో అని చెప్పి చాలా భయపడిపోయాను. ఒకవేళ చేసినా ఎలా వస్తుందో అని ఇంకా కంగారు పడిపోయాను. ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసి ప్యాక్ చేసి పంపించేశాను. ఇంతకీ ఏం ప్రిపేర్ చేశాను, ఎలా ప్రిపేర్ చేశాను అని బ్రీఫ్గా చూపించడానికే ఈ చిన్న వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. సరే, ఎవరికి ప్రిపేర్ చేశాను అని కూడా చెప్పేస్తా అన్నా కదా. ఈ ఫుడ్ అయితే ఇఫ్తార్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. మా హస్బెండ్ కొలీగ్స్, అంటే ఇక్కడ లోకల్ పీపుల్, జాంజిబార్లో ఉండేవాళ్ళు ఇఫ్తార్కి సౌత్ ఇండియన్ ఫుడ్ టేస్ట్ చేస్తాము అని అడిగారంట. నార్మల్గానే ఇంట్లో వాళ్ళకి, ఇంటికి వచ్చిన వాళ్ళకి వండి వాళ్ళు ఇష్టంగా తింటుంటే చూసి నేను మహా ఆనందపడిపోతూ ఉంటాను. ఇంకా వాళ్ళు నోరు తెరిచి మేము టేస్ట్ చేస్తాము అని అడిగిన తర్వాత అస్సలు కాదనగలనా. అందుకే కిచెన్ మొత్తం 1-2 సార్లు నీట్గా క్లీన్ చేయించుకొని అన్నీ చక్కగా కుదరాలి అని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని ప్రశాంతంగా కావాల్సినవన్నీ చక్కగా సర్దుకొని వాళ్ళందరి కోసము ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పంపించేశాను. నేనైతే వాళ్ళ లంచ్ కోసం అని చెప్పి నాన్ వెజ్ అయితే మన ఇంట్లో చేయలేం కదా, అందుకే బాయిల్డ్ ఎగ్స్ ఇంకా బగారా రైస్ లాగా చేశాను. దాంతోపాటు ఇలా అన్ని బీన్స్ కలిపిన కర్రీ అయితే చేశాను. పన్నీర్ కర్రీ చేద్దాం అనుకున్నాను. రంజాన్ హాలిడేస్ వల్ల ఇక్కడ షాప్స్ మ్యాక్సిమం క్లోజ్లో ఉండడం వల్ల ఇలా బీన్స్ కర్రీ అయితే చేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాటర్ కూడా తాగకుండా ఫాస్టింగ్ ఉండాలి అంటే ఎంత విల్ పవర్ కావాలో కదా, అందుకే ఇలాంటి ఫుడ్ అయితే వాళ్ళకి బలంగా ఉంటుంది అనిపించింది. దానికోసమే ఇలా ప్రోటీన్ ఫుడ్, ఇలా కొన్ని సలాడ్స్ కూడా ప్యాక్ చేసేసాను. ఇంతకీ వీడియో నచ్చిందా, ఫుడ్ నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.